ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బుధవారం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో జేసీబీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు రైతులతో మాట్లాడారు. వరద బాధితుల నష్టాన్ని గురించి వారి నుంచి వివరాలు తెలుసుకోవడం జరిగింది. సమస్యలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వటం జరిగింది. రాజుపాలెం గ్రామాన్ని పరిశీలించిన అనంతరం గ్రామస్తులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా వరద ముంపు బాధితుల ఇంటికి వెళ్లి వారితో సీఎం సంభాషించారు. అనంతరం సామర్లకోటలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏలేరు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం వెంట ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తదితరులున్నారు. పిల్లల్ని కాపాడుకోవడానికి చిన్న పిల్లల్ని తీసుకొని భార్యను కూడా వదిలిపెట్టి బయట వచ్చే పరిస్థితి వచ్చారు. అంటే ఇద్దరు ఎట్లా చనిపోతాం, బిడ్డనైనా కాపాడదామని తండ్రి బిడ్డను చూసుకొని బయట వచ్చే పరిస్థితి వచ్చి బయట నాకు కనపడి ఏడ్చే పరిస్థితి వచ్చారు. ఇవన్నిటికి కారణం ప్రకృతి చిన్న చూపు చూసింది. కానీ నాయకుల యొక్క పాపాలు, ఆనాటి నాయకులు చేసే తప్పులు ఇప్పుడు పాపాలుగా మారే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఓటేశారు, అందరినీ గెలిపించారు. మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం, నిరంతరం పనిచేస్తాం. మేము ప్రజల మీద పెత్తందారులు కాదు, ప్రజాసేవకులుగానే ఉంటాం. మా ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కానీ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. ఒక ఇబ్బంది వచ్చినా, మామూలు సమయమైనా మీ మంచి కోసమే పనిచేస్తాం. ఈ విషయం కూడా మీరు ఆలోచించమని మరొకసారి కోరుకుంటూ, ఏదో ఆ రోజు ఎలక్షన్లో ఓట్లేశారు, బ్రహ్మాండం గెలిపించారు, మా బాధ్యత అయిపోయిందని మీరు ఇంట్లో పడుకుంటే మళ్ళా దుర్మార్గులు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలే రాకూడదనుకుంటే అనునిత్యం మమ్మల్ని ముందుకు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. మేము చెప్పేది మీరు వినండి, నచ్చితే దాన్ని అమలు చేయండి. ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా నిర్మోహమాటంగా మీరు చెప్పండి, అది కూడా నేను కరెక్ట్ చేసుకొని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా మీ సెల్ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. మీరు దానికి సమాధానం చెప్తే నేరుగా నాకే వస్తుంది. దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు, మీకు నాకు నేరుగా ప్రజలకు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తాం.